నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. ఆకలితో అలమటించే ఓ అనాథకు అన్నదానం చేస్తే అంతకంటే పుణ్యం మరోటి ఉండదు. సొంత వారంటూ ఎవరూ లేని వందల మంది అనాథులు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్నారు. మానవత్వం పరిమళించే మానవతామూర్తులు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం వేదికగా వారి సహాయాన్ని అందిస్తూ అభాగ్యులకు అండగా నిలబడుతున్నారు. వృత్తిరీత్యా విదేశాల్లో స్థిరపడిన మానవ దేవుళ్లు సైతం వారి కుటుంబ సభ్యుల వర్ధంతి వేళ వారి పేరు మీద విరాళాన్ని పంపించి అనాథుల అభాగ్యుల ఆకలి తీర్చుతున్నారు. ఈ క్రమంలో స్వీడన్లో స్థిరపడ్డ తెలుగువారి కుటుంబమైన పైడిపాటి శ్రీనివాసరావు గారు వారి మాతృమూర్తి వర్ధంతి నాడు ఈ సేవాశ్రమంలోని అభాగ్యులకు అన్నదానం చేసి శ్రీ సోమనాథేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. కన్నవారిని కోల్పోయి ఏకాకుల్లా మారిన అభాగ్యులకు ఆశ్రయం కల్పించి ఆకలి దప్పులు తీర్చుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం గురించి తెలుసుకున్న స్వీడన్లో నివసించే పైడిపాటి శ్రీనివాస్ గారు వారి మాతృమూర్తి కీర్తిశేషులు పైడిపాటి కుసుమ కుమారి గారి వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానం నిమిత్తం తగిన విరాళాన్ని పంపించి అనాథుల దీవెనలతో పాటు ఆదిదేవుని అనుగ్రహం పొందారు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వర స్వామి సన్నిధిలో అర్చకులు శ్రీనివాస్ గారు వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన రేచర్ల గోత్రంపై పూజలు చేయించి శివాశీస్సులు అందజేశారు. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుప్పల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము వైశాఖ మాసము బహుళపక్షము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 6/6/2024 సంవత్సరమున రేచర్ల గోత్రోపవాసీలు స్వీడన్ వాస్తవ్యులు కీర్తి చేసిన పైడిపాటి కుసుమ కుమారి గారి వర్ధంతి తిథి సందర్భంగా కుమారుడు పైడిపాటి శ్రీనివాస్ గారు వారే స్వధాగా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తి చేసిన పైడిపాటి కుసుమ కుమారి గారి వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అనంతరం జూన్ 6వ తేదీ 2024న కీర్తిశేషులు కుసుమ కుమారి గారి వర్ధంతిని పురస్కరించుకొని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుసుమ కుమారి గారిని తలుచుకుంటూ వారి కుమారుడు శ్రీనివాస్ గారి పేరుపై ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులకు వారి పేరు మీద అన్నదానం చేయటం జరిగింది. భగవంతుడు కల్పించిన దాంట్లో ఎంతో కొంత అనాథులకు సాయపడాలనే ఉద్దేశంతో తల్లి వర్ధంతి నాడు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని నిర్భాగ్యులకు అన్నదానం చేసిన శ్రీనివాస్ గారిని వారి కుటుంబాన్ని శ్రీ సోమనాథేశ్వరుడు సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కాంక్షిస్తుంది. ఉన్నంతలో 10 మందికి సాయపడుతున్న మానవ దేవుళ్లను అభినందిస్తూ వీరి ద్వారా మరింత మంది స్ఫూర్తి పొంది అభాగ్యుల ఆకలి తీర్చాలని వేడుకుంటుంది.